భోజనంలో లేదు. పచ్చగడ్డి తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టినట్టుంది. మహేశ్వరి, మహేశ్వరి! ఏంటండి? ఈ గడ్డి తినలేం గాని వెళ్ళొక ఆమ్లెట్ వేసుకునిరా. కుదరదండి. అదేంటి? కానీ నేను డ్యూటీ దిగిపోయాను కదండి. సమాధానం చెప్పడానికి శాలరీ తీసుకునే గొప్ప సర్వెంట్ విలే. థ్యాంక్స్ బాబు గారు. మహేశ్వరి, మహేశ్వరి! ఏంటి బాబు గారు? వాటర్ తీసుకునిరా. మాట అంటే మాటే. డ్యూటీ దిగాక ఏది ముట్టుకోను. కావాలంటే డబ్బులు ఇస్తాను, వెళ్ళి వాటర్ తీసుకురా. ఓ టిప్పా? ఆ టిప్పే. వెళ్ళి వాటర్ తీసుకురా. సారీ బాబు, టిప్పిస్తే హోటల్లో సర్వర్లు పనిచేస్తారు. పని మనుషులు జీతం కోసం చేస్తారు, కానీ భార్యలు ప్రేమతో చేస్తారు. ఆమ్లెట్ అండి, తినండి. నీ సర్వీస్ చాలా బాగుంది. ఇదిగో ఈ టిప్ ఉంచు. సార్, ఎవరో గుర్తొచ్చినట్టున్నారు. కడుపు నిండిందా సార్? బాగా. బాగా చేసావే. ఓకే ఓకే. ఏంటే ఏదో కొంపలు మునిగిపోయిన టీ టైంలో ఫోన్ చేసావు? కొంపలేం మునగలేదు, నీకొక ఫోటో పంపించాను చూడు. నెక్లెస్ కొన్నావా? నేను కొనలేదత్తా, ఆయన నా కోసం కొన్నారంట. ఏంటి ఏంటి మీ ఆయన నీకోసం నెక్లెస్ కొన్నాడా? ఏ కొనకూడదా అత్తా? ఇన్ని రోజులకి నాకొక గిఫ్ట్ ఇస్తున్నారంటే నా వైపు ధ్యాస మళ్ళినట్టే కదా, మన ప్లాన్ వర్కౌట్ అయినట్టే కదా. నీ బొందే, నీ బొంద. అత్తా, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి పొంగిపోవడం వల్లనే ఆడవాళ్ల జీవితాలు ఇలా తగలడ్డాయి. చిన్న విషయం ఏంటత్తా? నెక్లెస్ 2 లక్షల పైనే ఉంటుంది. ఎంత ఖరీదన్నది కాదు పాయింట్, ఎందుకు కొన్నాడన్నది పాయింట్. అంటే ఇంత సడన్ గా నీకు గిఫ్ట్ తెస్తున్నాడంటే ఏదైనా అకేషన్ ఉందా? లేదు. కానీ బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది. చూడు, అకేషన్ లేకుండా గిఫ్ట్ ఇచ్చేవాణ్ణి, అవసరం లేకున్నా ప్రేమ చూపించే మగాన్ని అస్సలు నమ్మకూడదు. అంతేనంటావా అత్తా? ముమ్మాటికి అంతే. సరదాగా గడపడానికి ఇంటికి రానోడు, పుట్టింట్ల ఫంక్షన్ అంటే టైంకి రానివాడు ఇప్పుడు గిఫ్ట్తో వస్తున్నాడంటే కాస్త అలర్ట్ గా ఉండు, అబ్జర్వ్ చెయ్యి. నేను అలాగే అడిగాను, కానీ నా మీద ప్రేమతో తెస్తున్నాను అని చెప్పాడు. అది ప్రేమ కాదే, అదేదో మతలబు ఉండే ఉంటుంది. ఊరికే పొంగిపోయి చనువిచ్చేయకు, కాస్త ముందు వెనుక ఆలోచించి మసలుకో. ఏం జరిగిందో మళ్ళీ నాకు వివరంగా చెప్పు, సరేనా? అలాగే అత్తా. జాగ్రత్త. బాయ్. లయ గారు, ఫుడ్ ఏం ఆర్డర్ చేయాలి? ఏమొద్దు క్రిష్ గారు. ఏంటి లయ గారు, టైం చూస్తారా ఎంత అవుతుందో? ఈ టైం వరకు ఏం తినకపోతే ఎలా? లయ గారు, మీరేం తినలేదని, నేనేం ఆఫర్ చేయలేదని జానకి ఆంటీకి తెలిస్తే ఊరుకోరు.
ప్లీజ్ కాదనకండి. నాకు ఆకలిగా లేదు క్రిష్ గారు. అలా అనకండి. ఏదో ఒకటి తినండి. బ్యారర్, అయ్యో, చెప్పండి సార్. 2 వెజిటబుల్ బిర్యానీ, పన్నీర్ మసాలా, 2 కూల్ డ్రింక్స్. ఓకే సార్. లయ గారు, ధైర్యంగా ఓ ప్రయత్నం చేస్తున్నారు. దాని ముగింపు రాకముందే ఇలా డల్ అయిపోతే చివరిదాకా ఎలా చేరుకుంటారు? ముళ్లను దాటుకుంటూ వెళ్తేనే మీ గమ్యం చేరేది. మీ మనసు దృఢంగా ఉంటేనే రాఖీ మిమ్మల్ని చేరేది. బాధపడకండి. తినండి లయ గారు. ఆయన తిన్నారో లేదో. ఆయన భోంచేశారు అత్తయ్య. వాడి గురించి ఆలోచిస్తున్నావు అమ్మా? అత్తయ్య, ఆయన తిన్నారా లేదా చెప్పండి ప్లీజ్. తిన్నాడమ్మా, కానీ సగం కడుపుకి తినేసరికి పెళ్ళాం విలువ తెలిసొచ్చింది. అత్తయ్య, ఏంటత్తయ్య ఇది? చివరికి పని మనిషి ముందు కూడా ఆయన్ని తగ్గించాలా? వాణ్ణి తగ్గించలేదమ్మా, నీ గొప్పతనం చెప్పకనే చెప్పింది. అందుకే తట్టుకోలేక లేచెళ్ళిపోయాడు. వాడి సంగతి సరే కాని నువ్వు భోంచేయమ్మా. నేనుంటాను, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నా భర్త ఆకలేసి అన్నం తినాలనుకుంటే కడుపు నిండా తినలేని స్థితికి తీసుకొచ్చాను. నేనేం చేస్తున్నాను? నన్ను క్షమించండి. మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను. కానీ అత్తయ్య చూపించిన దారిలో నడవక తప్పట్లేదు. శృతి, మీ ఆయన తెచ్చే నెక్లెస్ నీ మెళ్ళోకి రాబోతుందే. నువ్వు చాలా లక్కీ. అవును, అత్తేంటి నాలో డౌట్ క్రియేట్ చేసింది? చూద్దాం. ఈ నెక్లెస్ ఇచ్చి శృతిని హ్యాపీ మూడ్లో ఉంచి నిజం చెప్పేయాలి. ఈ రోజుతో సావిత్రి టెన్షన్ వదిలించుకోవాలి. ఓహో ఆహా అని ఊరించాడు, ఇంకా రాడేంటి? హాయ్ శృతి. శ్రీవారు మంచి హుషారు మీదున్నారు. నెక్లెస్ అది చూపేయండి. అంత ఈజీగా ఇస్తానా? నేను నెక్లెస్ ఇస్తే నాకేమిస్తావు? నెత్తి మీద ఒక్కటిస్తా. నెక్లెస్ ఇవ్వండి ప్లీజ్. ఇదే హ్యాపీ మూడ్లో నెక్లెస్ ఇచ్చి నిజం చెప్పేయాలి. ఇవ్వండి. శృతి, ఏ మాటకు ఆ మాట చెప్పాలి. నెక్లెస్ చూస్తే నువ్వు ఫిదా అయిపోతావు. అలాగే, మీరు ముందు నెక్లెస్ చూపిస్తే ఫిదా అవుతాను. ఈ నెక్లెస్ ని శంఖం లాంటి నీ మెడలో వేస్తే. అబ్బా, ఈ పాత చింతక డైలాగులు ఆపేయండి. మెడని శంఖం కమండలం అని ఎన్నాళ్ళు పోలుస్తారు? అయితే కొత్తగా చెప్తాను. పాల మీగడ లాంటి మెడలో. వద్దు బాబు,
బాబోయ్ వద్దు, నాచొద్దు. నెక్లెస్ ఇవ్వండి చాలు. ఎలా ఉంది? అదిరిపోయింది కదా? ఏంటి నెక్లెస్ చూసి మాటలు రావట్లేదా? ఇదేంటి నెక్లెస్ ఏమైంది? అది అడగాల్సింది నేను, ఏమైందో చెప్పాల్సింది మీరు. ఇందులోనే ఉండాలి శృతి. అదేవైనా ముత్యమా పగడమా కనిపించకుండా పోవడానికి? నెక్లెస్ చెప్పండి, ఏమైంది? అయ్యో అదే అర్థం కావట్లేదు శృతి. నిజం చెప్పండి, అసలు కొన్నారా లేదా? కొన్నాను శృతి. నా చేతులతో కారులో పెట్టాను. కారు మింగేసిందా? అది కాదు శృతి. ఏది కాదు? నాటకాలు ఆడుతున్నారా? కొనని నెక్లెస్ ని కొన్నాను అని పిచ్చిదాన్ని చేస్తున్నారా? నీ మీదొట్టు శృతి. నెక్లెస్ కొన్నాను, 2 లక్షలు. నేను నమ్మను. 2 లక్షలు పోసి నెక్లెస్ కొంటే ఇంతలోనే కాకెత్తుకుపోతుందా? నెక్లెస్ వడ్డాణం అని ఏదో ప్లాన్ మీదే వచ్చారు. నన్నేదో మాయ చేస్తున్నారు. ఎలా చెప్పను నీకు? ఏం చెప్పి నమ్మించను? నేను నెక్లెస్ కొన్నాను. ఇదిగో, కావాలంటే ఈ బిల్ చూడు. బిల్లుందంటే కొన్నారు, బాక్స్ ఉందంటే నమ్మొచ్చు, కానీ ఇంటికి మాత్రం నెక్లెస్ రాలేదేంటి? ఏం అర్థం చేసుకోవాలి? ఎక్కడో పోయినట్టుంది. నిజంగా పోయిందా? ఎవరింటికైనా పోయిందా? శృతి ప్లీజ్. చెప్పండి, నెక్లెస్ ఏమైంది? కార్లోనే పెట్టాను. ఎవరైనా కొట్టేశారేమో. కొట్టేసిన వాడు బాక్స్ ఉంచేసి అందులో నెక్లెస్ మాత్రం తీసుకెళ్తాడా? అవును కదా, లాజికే. లాజిక్ కాదు, నా దగ్గర మీరు చేస్తున్న మ్యాజిక్. మర్యాదగా చెప్పండి, ఏం చేశారా నెక్లెస్ ని? నిజం చెప్తున్నాను శృతి, నాకే పాపం తెలీదు. షాప్లోంచి తెచ్చాను, కారులో పెట్టాను, కానీ ఇంటికి వచ్చేసరికి మాయమైపోయింది. నన్ను నమ్ము శృతి ప్లీజ్. నమ్మేలా ఉందా మీరు చెప్పే కట్టు కదా? ఇదంతా అబద్ధం. కారులో ఉన్న నెక్లెస్ పోవటం, ఎవరో కొట్టేయటం అసంభవం. వెనక గ్లాస్ దింపుంది, సిగ్నల్ దగ్గర ఎవరైనా. బాక్స్ వదిలేసి నెక్లెస్ మాత్రం తీసుకెళ్లేంత టైం ఉంటుందా ఆ దొంగకి? హ, ఉందే అనుకుందాం. మీరేం చేస్తున్నారు? డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతున్నారా? నీ గురించి ఆలోచిస్తున్నానేమో. హ, పదండి. ఆ? ఎక్కడికి? నెక్లెస్ పోయిందిగా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి. ఇప్పుడా? ఎప్పుడు? సంవత్సరం పోయాకిస్తారా? అది కాదు, 10 అవుతుంది. ఇప్పుడు వెళ్తే ఏం కాదు, పదండి. శృతి నా మాట విను, నేను కంప్లైంట్ ఇస్తాను. నేనిస్తే ఏంటి? ఏంటంటే అది మరి. ఎందుకు కంగారు? హ, నెక్లెస్ ఎలాగో పోయింది, కంప్లైంట్ కూడా ఇవ్వద్దా? ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. కానీ ఏంటా కానీ? నాకు తెలిసిన ఎస్ఐ ఉన్నాడు, అతనికి ఫోన్ చేస్తాను. కాస్త ఆగు. కంప్లైంట్ ఇవ్వడానికి కాస్త ఆగడం ఎందుకు? ఆలోచించుకోనివ్వు. ఎలా మూవ్ అవ్వాలో కాస్త ఆలోచించుకోనివ్వు. 10 నిమిషాలు కూల్గా ఉండు. ఎస్ఐకి ఫోన్ చేసి వస్తాను ప్లీజ్. ఇంత సడన్ గా నీకు గిఫ్ట్ తెస్తున్నాడంటే ఏదైనా అకేషన్ ఉందా? కానీ బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది. షాపులో కొన్న నెక్లెస్ చేతిలోనే ఉంది. ఈ చేత్తో కారులో పెట్టాను. ఇంటికొచ్చేసరికి మాయమవడం ఏంటి? నెక్లెస్ ఎవరో దారిలో కొట్టేశారని
కార్ గ్లాస్ ఓపెన్గా ఉందని ఏదో శృతి ముందు దాటేశాను, కానీ అసలు నెక్లెస్ పోయే ఛాన్సే లేదు. నెక్లెస్ కార్లో పెట్టాక ఎవరితో మాట్లాడాను? నో డౌట్, ఇది ఖచ్చితంగా సావిత్రి పని. అబ్బా, నెక్లెస్ ఎంత బాగుందో! ఇది పెట్టుకుంటే వంకరగా ఉన్న మెడ శంఖంలా కనిపిస్తుంది. ఇదేం అదృష్టమో! ఆ డాక్టర్ దగ్గర నుండి నగలకు నగలు, డబ్బుకు డబ్బు వస్తుంది. ఈ నెక్లెస్ ఎంత కాదన్నా 2 లక్షలకి తక్కువ ఖరీదు చేయదు. హ, బుజ్జిముండ బంగారం! ఎక్కడ పుట్టిందో, ఎక్కడ తయారైందో కానీ ఎంచక్క నా మెళ్ళకొచ్చింది. అమ్మా, రావే నా బంగారు తల్లి, నా ఉత్తమరటి సౌందర్య, నా బంగారం! ఏంటమ్మా ఇంత హ్యాపీగా ఉన్నా? నువ్వు నా అదృష్ట లక్ష్మివే. ఆ డాక్టర్ ఏమో మన పాలిట కల్పవృక్షంలా దొరికాడు. అమ్మా, నన్ను షూటింగ్ ఎందుకు పంపట్లేదు? షూటింగ్లు, యాక్టింగ్లు చేయాల్సిన కర్మ నీకేంటమ్మా? నువ్వు రేపు కోటీశ్వరాలివి కాబోతున్నావు. అంటే మనకి బోలెడంత డబ్బు రాబోతుంది. నీ పేరు మీద ఇప్పటికే 4-5 లక్షలు లాగేశాను. ఇలాగే ఇంకొన్నాళ్ళు ఎవ్వరికి కనిపించకుండా ఇక్కడే ఉన్నావనుకో, ఆ డాక్టర్ని మొత్తం ఊడ్చేస్తాను. అప్పుడు ఈ అమ్మతో కలిసి కాలు మీద కాలేసుకొని దర్జాగా బ్రతకొచ్చు. ఇంత టైం అయింది, ఇది ఇంకా ఇంటికి రాలేదు. అసలే పార్టీ అని బిల్డప్లు ఇచ్చింది. అసలు నేనెందుకు దాని గురించి ఆలోచిస్తున్నాను? అది ఎప్పుడొస్తే నాకేంటి? ఇది ఇంకా రాదేంట్రా? అసలు ఏదో ఒకటి చేసి అప్పుడే పార్టీకి వెళ్లకుండా ఆపుండాల్సింది. ఛ, నేనెందుకు ఆపుతాను? ఆపితే దాని గురించి నేను ఆలోచించిన వాడిని అవుతాను. నెవర్. వర్కౌట్ అయింది. కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడంటే లయ కోసమే చూస్తున్నాడు. ఇంకా రాలేదని ఇరిటేట్ అవుతున్నాడు. లయ ఇంటికి రావడానికి ఇదే కరెక్ట్ టైం. హలో అత్తయ్య. అమ్మా, నువ్వు రావాల్సిన టైం అయింది, బయలుదేరు. అత్తయ్య, ఆయన నువ్వెప్పుడొస్తావా అని బొంగరల్లా తిరుగుతున్నాడు. వాళ్ళో వాడే చెప్పుకోలేక పల్టీలు కొడుతున్నాడు. చూసారా, అనవసరంగా ఆయన బాధ పెట్టారు. నువ్వు బాధపడట్లేదు, వాడు బాధపడుతున్నాడు. పడాలి. ఇన్నాళ్ళు నువ్వు వాడి కోసం ఎదురుచూశావు, ఇప్పుడు వాడెదురు చూస్తున్నాడు. మార్పుకి బీజం పడుతుంది. నా ప్లాన్ సక్సెస్ అవుతుంది. మీరొచ్చేయండి. అలాగే అత్తయ్య. క్రిష్ గారు, ఆ. అత్తయ్య గారు రమ్మంటున్నారు. సరే, పదండి. లయగారు, భార్య భర్తని ఇష్టపడుతుంది, ప్రేమిస్తుంది. కానీ మీరేంటండి రాఖీని ఇంతలా ఆరాధిస్తున్నారు? దేవుడి కన్నా ఎక్కువగా పూజిస్తున్నారు. నాకు ఆయన తప్ప ప్రపంచంలో ఏదీ లేదు, ఏది ఎక్కువ కాదు.
అదేనండి మీ ఆడవాళ్ళ గొప్పతనం.